బులెటిన్ అప్డేట్ చూద్దాం. హైదరాబాద్ రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని అరంగర్ వద్ద రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశారు. ఇక 10 సంవత్సరాల కాలం నుంచి కొత్త రేషన్ కార్డులు కావాలని ఎదురు చూస్తున్న ప్రజలకు ఇది ఒక పండుగ లాంటిదని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. 10,000 మందికి కొత్త రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియను మొదలుపెట్టాం. 10 సంవత్సరాల కాలం పాటు రేషన్ కార్డు కోసం అప్లికేషన్ పెట్టుకున్న వారు అందరికీ కూడా ఈరోజు ఒక సంతోషకరమైన దినం. పాత రేషన్ కార్డులో కొత్త సభ్యుల చేర్చడం అనేది కూడా కనీసం జరగలేదు గత ప్రభుత్వ హయాంలో. మీరు ఈరోజు ఇన్ని వేల మందికి ఒకటే నియోజకవర్గంలో ఒక సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేస్తా ఉన్న సందర్భంలో మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక సామాన్య కుటుంబానికి తెలుస్తుంది రేషన్ కార్డు విలువ. ఆ సామాన్య కుటుంబానికి సంబంధించిన వ్యక్తులకు రేషన్ షాపుల ద్వారా వారు ఒక్కొక్క సభ్యుడికి 6 కేజీల సన్న బియ్యం ఈ ప్రభుత్వం అందిస్తా ఉన్న మనో సంక్షేమ పథకం సన్న బియ్యం రేషన్ షాపుల ద్వారా అందజేయడం అనేది వీరందరికీ కూడా మేము సన్న బియ్యం అందిస్తున్నామనే సంతోషంతో పాటు ఈ రోజు మేము చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకునే ఒక కార్యాచరణ, ఒక ప్రణాళిక, ఒక ఆలోచనను ప్రజల వద్దకు వెళ్లి ఒక తరఫున మాకున్న గత ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం చేసి వదిలిపెట్టిందో దాన్ని గాడిలో పెట్టి ఒకటి తర్వాత ఒకటి చేస్తూ ముందుకెళ్తున్నామని వారికి తెలియజేయటం, మేము ఇచ్చిన గ్యారంటీలో భాగంగా సింహశాతం అమలు చేస్తా ఉన్నాం. ఇంకొన్ని చేసేది ఉంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో అన్ని చేసి తీరుతాం. ఇక్కడ దాదాపు 10,000 మందికి కొత్త రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియను మొదలుపెట్టాం. 10 సంవత్సరాల కాలం పాటు రేషన్ కార్డు కోసం అప్లికేషన్ పెట్టుకున్న వారు అందరికీ కూడా ఈరోజు ఒక సంతోషకరమైన దినం. పాత రేషన్ కార్డులో కొత్త సభ్యుల చేర్చడం అనేది కూడా బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు బీసీలను మోసం చేస్తున్నాయని ఆప్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బుర్రా రాము గౌడ్ ఆరోపించారు. ఇక రిజర్వేషన్ల పేరిట హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల వేళ ఓట్ల దండుకోవడం కోసం బీసీ రిజర్వేషన్ల ప్రస్తావన తీసుకురావడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇక తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యేలు ఎలా రాజీనామా చేసి పోరాడారో బీసీ 42% రిజర్వేషన్ల కొరకు కూడా సమైక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఒకవైపు కాంగ్రెస్ అసెంబ్లీలో తీర్మానం చేసినాం, బీజేపీకి అంటే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది కాబట్టి అక్కడ అమలు చేయాలని వీళ్ళు అంటున్నారు. బీజేపీ కాంగ్రెస్ మీద వేస్తుంది. అంటే వీళ్ళిద్దరు కూడా బీసీ బిల్లును ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఈరోజు ఆటలు ఆడుకుంటారు. మనందరికి కూడా తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది, మీరు ఏదైతే 42% బీసీ బిల్లు అమలు చేసిన తర్వాతనే ఎలక్షన్లకు వెళ్ళాలనుకుంటున్నారో అమలు చేసిన తర్వాతనే ఎలక్షన్లకు వెళ్ళాలని ఆమ్ ఆద్మీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే రెండు కూడా బీజేపీకి బీసీల మీద చిత్తశుద్ధి లేదు, ఇటు కాంగ్రెస్ కు బీసీల మీద చిత్తశుద్ధి లేదు. ఎందుకోసం అంటే మనం చూడొచ్చు, తెలంగాణలో కేంద్ర మంత్రులు ఉన్నారు కానీ బీసీ బిల్లు మీద మాట్లాడే పరిస్థితి లేదు. ఇటు కాంగ్రెస్ నాయకులు బీసీల పైన, అటు బీజేపీ నాయకులు కాంగ్రెస్ పైన, ఈ మధ్యలో నలిగేది బీసీ బిడ్డలే. కాబట్టి బీసీ బిడ్డలందరూ కూడా జాగృతం కావాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీలు రెండు కూడా హిందూ భవిష్యత్ రాజకీయాల కోసమే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. వీళ్ళు అరెస్ట్ అవుతారు, వాళ్ళు అరెస్ట్ అవుతారంటూ కన్ఫ్యూజన్ నెలకొందని అన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉద్యమకాలం నుంచి తాను పార్టీలో ఉన్నానని అన్నారు. ఎమ్మెల్యేల కేసులో కేసీఆర్ పంపితేనే తాను అక్కడికి వెళ్లాలని గువ్వల బాలరాజు తెలిపారు. అచ్చంపేట నియోజకవర్గ కార్యకర్తలతో చర్చించి ఏ పార్టీలోకి వెళ్లాలో నిర్ణయం తీసుకుంటారని అంటున్న జజమాజీ ఎమ్మెల్యేతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి బాలరాజు గారు, మీరు బీఆర్ఎస్ కి జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ప్రధాన కారణం ఏంటి? ప్రధానమైనటువంటి కారణం 2 దశాబ్దాల పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో పనిచేయడం జరిగింది. ఈ పార్టీ తన శక్తి మేరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత తమ వంతు ఏదైతే చేయడం జరిగిందో నేను తప్పకుండా దాని విషయంలో సంతోషంగానే ఉన్నా. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కానీ ప్రస్తుతం నెలకొని ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఆ పార్టీ ఇంకా ఫోకస్డ్గా ముందుకు పోయేటువంటి పరిస్థితులు కనిపిస్తలేవు. కాబట్టి ఎవరైతే ఫోకస్డ్గా కేవలం ప్రజాకోణంలో దేశము రాష్ట్రము
ఈ ధర్మాల విషయంలో కులాలు మతాలు లేనటువంటి సమాజాన్ని నిర్మించడం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళ వైపు ప్రయాణం చేస్తే ఎంతో కొంత అదనంగా నేను సేవలు అందించవచ్చు అనే ఆలోచనతోనే తప్ప ఇక్కడ నాకు సేఫ్ లేదు, ఇక్కడ నాకు అవకాశాలు లేవు, నాకు నా అంధాకారం అవుతుంది నా రాజకీయ జీవితం అనే భయాందోళనతో రాజీనామా చేసింది కాదు. ప్రస్తుతం నెలకొని ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అంటే అధిష్టానంతో ఏమన్నా గ్యాప్ వచ్చిందా, లేకపోతే మీ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు లేదా మాజీ మంత్రులు కావచ్చు, కొత్తగా వచ్చిన నాయకులతో ఏమన్నా గ్యాప్ ఉండి రాజీనామా చేశారా, లేకపోతే వేరే విధంగా అంటే దేశ రాజకీయాల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతో ఏమైనా రాజీనామా చేశారా? నాకంటే పెద్ద సీనియర్ నాయకులు ఏం లేరు మహబూబ్ నగర్ జిల్లాలో. నేను 2007లో రాజకీయాల్లోకి వస్తే వాళ్ళు నాకంటే 10 సంవత్సరాల ముందు రాజకీయాల్లోకి రావచ్చు, 15 సంవత్సరాల ముందు రావచ్చు. కానీ ఒక్కసారి నియోజకవర్గానికి వెళ్తే నేను నెలలో 25-30 సార్లు నియోజకవర్గానికి ప్రజల దగ్గరికి ఉద్యమాలలో పాల్గొనడం జరిగింది. ఎక్కడికక్కడ డెడికేటెడ్గా అంకిత భావంతో అనునిత్యం ప్రజల్లో ఉన్నా కాబట్టి నా సిన్సియారిటీతో పాటు నా సీనియారిటీని కలిపితే వాళ్ళకంటే సీనియర్ నాయకుని నేను. వాళ్ళు ఏదో సీనియర్లు కొంతకాలంగా నాకంటే ఎక్కువ పనిచేసినప్పటికీ నా అంత అంకిత భావంతో నియోజకవర్గంలో ప్రజల మధ్యలో జిల్లా శ్రేయస్సు కోసం పనిచేసిండ్రని మాత్రం నేను అనుకోను. కాబట్టి నేను కూడా సీనియర్ నాయకునే. నాకు ఏ సీనియర్ నాయకుడితోనో ఏ థ్రెట్ లేదు, ఎవరు నన్ను శాసించేటువంటి సత్తా ఉన్నోళ్ళు లేరు. అందరూ కూడా సమానంగానే ఉన్నాం, వాళ్ళు కూడా సమానమైనటువంటి గౌరవం ఇచ్చారు. అంటే మీరు బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు, 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రభుత్వ విప్గా పనిచేశారు, జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. మీ రాజీనామా తర్వాత అధిష్టానం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీతో మాట్లాడే ప్రయత్నం చేశారా? 100% చేసిండ్రు, మాట్లాడిండ్రు, నన్ను గైడ్ చేసిండ్రు, నన్ను రిక్వెస్ట్ చేసిండ్రు. నాకు ఇంకేమన్నా అష్యూరెన్స్ కావాలంటే చెప్పండి, మేము ఉన్నామని నేను గతంలో పనిచేసిన పార్టీ పెద్దలే నాకు చెప్పడం జరిగింది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. నన్నేం గాలి కొదలలేరు వెళ్ళిపోతున్నానగానే. నాకు అవకాశం ఇచ్చిండ్రు, ఆలోచించుకోండి, సలహాలు ఇచ్చిండ్రు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఈ రోజుకొక డిఫెన్సివ్ గేమ్ నేను ఆడే పరిస్థితి లేదు. రోజుకొకటి నేను ఆత్మరక్షణలో పడి రోజుకొక సంజాయిషి ఇచ్చుకుంటూ ఎందుకు ఇదేం జరుగుతుంది మీ పార్టీలో అంటే సమాధానాలు చెప్పుకుంటూ నేను వెళ్ళే పరిస్థితి లేదు. నాకంటూ ఒక సొంత ఆలోచనలు ఉన్నాయి, నాకంటూ ఒక లక్ష్యం ఉంది, నాకంటూ ఒక అవగాహన ఉంది. కాబట్టి నా అవగాహన మేరకు ఈ ప్రయాణాన్ని సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలనే ఆలోచనతో మాత్రమే వెళ్తా ఉన్నా. అంటే జిల్లాకు సంబంధించిన 2 మాజీ మంత్రులు కావచ్చు, కొత్తగా పార్టీలోకి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో మీకు ఏమన్నా గ్యాప్ ఉందా, ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా, మనస్పర్ధలు? నాకు ఎవరితోనే ఇబ్బంది లేదు. కావాలంటే ఇప్పుడు మీరు లైవ్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో మాట్లాడితే వారు కూడా చెప్తారు. వారు ఎంపీగా పోటీ చేసినటువంటి సందర్భంలో నేను టికెట్ ఆశించినప్పటికీ అధిష్టానం ఎందుకు ఇవ్వలేదు అనేది పక్కన పెడితే వారి గెలుపు కోసము నా ఆత్మసాక్షిగా అద్భుతమైనటువంటి పోరాటాన్ని నేను గెలిపించడం కోసం ప్రయత్నం చేసిన. మళ్ళీ వాళ్ళ క్యాండిడేచర్ ప్రజలకు నచ్చలేదా లేకుంటే ఇంకేందో తెలియదు, కానీ అవకాశం వచ్చి గట్టిగా పనిచేసినా ఓటమి పాల్గొవడం జరిగింది. లేకుంటే పార్టీ పరిస్థితి బాగలేదా, లేకుంటే జాతీయ రాజకీయాల్లో ఈ పార్టీకి ఏం పాత్ర ఉంటుందని భావించిందా తెలియదు, కానీ మ్యాండేట్ మాత్రం వ్యతిరేకంగా ఇచ్చిండ్రు. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాకు వ్యతిరేకమే అయితే నేను టికెటే ఇవ్వద్దు, టికెట్ ఇస్తే నేను రాజీనామా చేస్తే నేను వెళ్ళిపోతా అని చెప్పేవాడిని. అటువంటిది ఏం లేదు. ఇప్పుడు ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే ఎప్పుడు కూడా ఈ చర్చల్లోనే పాల్గొనాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది జరిగిందంట, ఈ అక్రమం జరిగిందంట, వీరు అరెస్ట్ అవుతుండంట, వాళ్ళు అరెస్ట్ అవుతుండంట అనే చర్చలు వచ్చినప్పుడు దానికి మీ అటువంటి వాళ్లకు సమాధానం చెప్పడంలోనే పుణ్యకాలం గడిచిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ సమాధానాల కంటే ఒక స్పష్టమైన లైన్ తీసుకుని వెళ్తే బాగుంటుందని మాత్రమే రాజీనామా చేయడం. ఏ పార్టీలో చేరాలి, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా డిసైడ్ అయ్యారా? అది నేను అచ్చంపేట ప్రజలు రేపు వారితో సమావేశమైన తర్వాత నా పూర్తి స్థాయిలో నా అమ్మా నాన్న ఎంతైతే గొప్పనో నాకు జన్మనిచ్చిండ్రో రాజకీయంగా జన్మనిచ్చింది మాత్రం అచ్చంపేట ప్రజలు, అచ్చంపేట గడ్డ. కాబట్టి అదే గడ్డ పైన నేను నిర్ణయాన్ని నా ఆలోచనలను వారి ముందు ఉంచుతా. వాళ్ళ ఆలోచనలను అన్నింటినీ క్రోడీకరించి ఒక మంచి ప్రజా ఉపయోగము, అన్ని వర్గాలకు ఉపయోగకరంగా రాష్ట్రం కోసం, దేశం కోసం, దేశ రక్షణ కోసం, దేశ ఎకానమీని, ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచడం కోసం ఎవరు ఆలోచిస్తున్నారు, ఎవరికి ఆ కెపాసిటీ ఉంది, ఎవరు ఆ కేంద్రం నుంచి నిధులు రాష్ట్రానికి తీసుకురాగలుగుతారు, ఎవరైతే బాగుంటుంది, ఎవరు వెంట నడిస్తే మనం రాష్ట్రంలో ఒకవేళ రాజకీయం చేసినా కేంద్రంతో సమన్వయం చేసి కేంద్రం మనకు రావాల్సినటువంటి వాటాను ఇచ్చే విధంగా ఎవరు చొరవ తీసుకుంటారో ఎవరికి శక్తి ఉంది అనేది అంచనా వేసుకున్న తర్వాత నేను ముందుకు పోతాను. ఫైనల్ గా చెప్పండి, మీరు బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన తర్వాత గతంలో జరిగిన ఎమ్మెల్యే కేసు అంశాన్ని కూడా మళ్ళీ ఒకసారి తెరపైకి తీసుకొచ్చారు. అందుకే బాలరాజు నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. దీనిపై ఏం చెప్తారు? ఏ కేసు అయినా సరే, అది ఎమ్మెల్యే కేసు అయినా లేకుంటే ఇంకేం కేసు అయినా
నా పైన ఏ కేసులున్నా వాటిని తిరగదోడండి. నన్ను అవసరమైతే మీరు ఏ రకమైనటువంటి సెక్షన్లు వాడతారో, ఏ రకమైనటువంటి చట్టాన్ని వాడతారో నన్ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేయండి. కానీ గెలిచి నిలిచే దమ్ము సత్తా ఉంది. కారణం ఏంటంటే నేను ఇక్కడ దుర్మార్గాలు చేసింది లేదు, ఎవరికి అమ్ముడు పోయింది లేదు, ఎవరికి లాబింగ్ చేసింది లేదు. అప్పుడు నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తను నాయకుడిని కాబట్టి వారి ఆదేశాల మేరకు మాత్రమే నేను అక్కడికి వెళ్ళి జరిగిన సంఘటనను విడమర్చి పార్టీకి చెప్పడం జరిగింది తప్ప దాంట్లో నా పాత్ర ఏం లేదు. ఆ ప్రణాళిక నేను రచించింది కాదు. ఆ ప్రణాళిక వల్ల నాకు ఒరిగేది ఏముండదు. ఇది ప్రధానంగా అచ్చంపేట నియోజకవర్గ కార్యకర్తలు నాయకులతో పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత ఏ రాజకీయ పార్టీలోకి ఎందులోకి వెళ్ళాలి, ఏం చేయాలనేది భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తా అంటూ అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చెప్తున్నారు. కెమెరామెన్ జానకితో సవీన్, స్వతంత్ర టీవీ, హైదరాబాద్. మేడ్చల్ పట్టణంలోని ప్రధాన మార్కెట్లో ప్రమాదం జరిగింది. భవనం పైకప్పు కూలి పలువురికి గాయాలయ్యాయి. ఇక సిలిండర్లు లోపలికి తీసుకెళ్లడంతోనే బిల్డింగ్ కూలిందని స్థానికులు ఆరోపించారు. శిథిలాల కింద చిక్కుకున్న పలువురిని పక్కనే ఉన్న కొంతమంది బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్లోని మీర్పేటలో బుల్లెట్ కలకలం రేపింది. సెల్ ఫోన్ దొంగతనం కేసులో పాత నేరస్తుడు చంద్రశేఖర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో అతన్ని తనిఖీ చేశారు పోలీసులు. తనిఖీలో భాగంగా చంద్రశేఖర్ దగ్గర బుల్లెట్ లభ్యమైంది. వెంటనే అతడి దగ్గర నుంచి బుల్లెట్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. ఏడున్నది సింకుల డబ్బా ఏంటది ల్యాబ్లో దొంగ అంటే దొంగలో ఉన్నాడు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి కేసులో మరొకరి అరెస్టు జరిగింది. విశాఖ వెళ్లడానికి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన డాక్టర్ విద్యుల్లతను సిఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. సృష్టి కేసులో డాక్టర్ విద్యుల్లత కూడా నిందితురాలుగా ఉన్నారు. ఆమె అరెస్టు సమాచారాన్ని హైదరాబాద్లోని గోపాలపురం పోలీసులకు తెలిపి వారికి అప్పగించారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి విద్యుల్లతను గోపాలపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. వన మహోత్సవంతో తెలంగాణ రాష్ట్రంలో మరింత పచ్చదనం పెరుగుతుందని హైదరాబాద్ ఉప్పల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి అన్నారు. మాజీ సైనికుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో నాచారం డివిజన్లో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పరమేశ్వర్ రెడ్డి మొక్కలను నాటి అనంతరం కాలనీ వాసులకు మొక్కలు పంపిణీ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. 79,000 మొక్కలను నాటేందుకు సిద్ధమైన మాజీ సైనికులను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. రాష్ట్ర మంత్రి గారు శ్రీధర్ బాబు గారు చేతుల మీదుగా దీని పోస్టర్ లాంచింగ్ అన్నది జరిగింది. మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించిన వన మహోత్సవం కార్యక్రమం సందర్భంగా 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటూ దాంతోపాటు 79,000 చెట్లు మన తెలంగాణ జిహెచ్ఎంసీ ప్రాంతంలో నాటుతున్నాం. దీనికి 30,000 సైనికులు, తెలంగాణలో ఉన్న 30,000 సైనికులు మరియు నాచారం కాంగ్రెస్ 6th డివిజన్ కార్యకర్తలందరూ, పైగా ఈరోజు చీఫ్ గెస్ట్ గా విచ్చేయించిన ఉప్పల్ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ గారు, వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ దీనికి సహకరించిన మా కాంగ్రెస్ పెద్దలందరూ హైదరాబాద్ భాగ్యనగరంలో కురిసిన భారీ వర్షానికి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో రోడ్డు కుంగింది. అటువైపుగా వచ్చిన వాటర్ ట్యాంకర్ నాలాలో పడిపోయింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎప్పటికైనా అధికారులు పట్టించుకుని రోడ్లను బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
బెట్టింగ్ యాప్స్ వల్ల ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. బెట్టింగ్ యాప్స్తో అప్పుల పాలయ్యానని, అవి తీర్చడానికి మరో మార్గం లేక ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు పోస్టల్ ఉద్యోగి. తన ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కాదని లేఖలో స్పష్టం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కొంతకాలంగా వనస్థలిపురంలోని సహారా ఎస్టేట్ గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో భార్య కీర్తి, కూతురు భవ్యతో నివాసం ఉంటున్నారు. నరేష్ స్వస్థలం ఏపీలోని విజయనగరం జిల్లా బొబ్బిలిగా గుర్తించారు పోలీసులు. హైదరాబాద్లో మరోసారి భారీ వర్షం పడనుందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. సాయంత్రం మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. హైదరాబాద్లో వర్షం బేభత్సం సృష్టించింది. భారీగా కురిసిన కుండపోత వర్షానికి నగరంలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఇక ప్రధాన ప్రాంతాలైన జూబ్లీహిల్స్, అరంగర్, మెహదీపట్నం, మాదాపూర్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, కోగట్పల్లిలోని పలు ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. రోడ్లు చెరువుల్ని తలపించాయి. అన్ని ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. వాహనాలు కదిలేందుకు చాలా సమయం పట్టడంతో వాహనదారులు తీవ్ర అసహనానికి గురయ్యారు. హైదరాబాద్ కింగ్ కోటిలో ఫుట్పాత్ను ఆక్రమించి ఏర్పాటు చేసిన షాపులను తొలగించారు జీహెచ్ఎంసీ అధికారులు. సెకండ్ హ్యాండ్ 2 వీలర్ షాప్ యజమానులు ఫుట్పాత్ను ఆక్రమించి బైక్స్ను అక్కడే పెడుతున్నారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని పాదచారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ట్రాఫిక్, జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటికీ షాపు యజమానులు పట్టించుకోకపోవడంతో షాపులు తొలగించారు.